అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణపట్నం క్రేజీ వ్లాగ్స్. సో నిన్న చెప్పాను కదండి వంకాయలు వచ్చున్నాయి కింద అని చెప్పి నిన్న వీడియోలో. సో ఈరోజు మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ మునగాకు కూడా వచ్చిందండి. ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రై చేస్తానండి. మునగాకు కోస్తుంది మా అమ్మ. ఇక్కడ ఆల్రెడీ కోసి చేతిలో పట్టుకోండి. గుప్పెడు చిన్న చెట్టు చూడండి. ఫ్రై చేసి నేను మునగాకు ఎలా చేసామో కూడా పెడతాను. ఇది వంకాయ చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా వంకాయ చెట్టు చూపిస్తా అని చెప్పి. దీనికి మామూలుగా లేవండి, గుత్తులు గుత్తులుగా వంకాయలు. సో ఇది వంకాయ చెట్టు. ఇది కోసిందండి మునగాకు. ఈరోజు మాకు తాలింపు కందిపప్పు వేసి చేస్తుందంట. ఇది నేను వంకాయ చెట్టు అని చెప్పాను కదా, చూడండి వంకాయలు వస్తుంది. జస్ట్ కడుగు పోస్తుంది అంతే. సో ఆ కడుగుకే వస్తాయండి వంకాయలు. సో చూస్తున్నారు కదా, వేస్టేజ్ చెయ్యదు అసలు. మామూలుగా అన్నం కానీ నైట్ మిగిలిన కర్రీస్ కానీ ఏం కానీ శుద్ధంగా చేసేసి కడుగులాగా చేసేసి బట్రములకైనా కూడా వీటి చెట్లకి వేస్తుంది. చెట్లు చూడండి మంచి మంచి, ఒక్క పుచ్చు కూడా ఉండదు, మళ్ళీ గుత్తు గుత్తుగా వచ్చేస్తున్నాయి. అటు సైడ్ ఒకటి ఉంది. సో నియర్గా ఈ చెట్టుకి మనకి వంకాయలు 1 2 3 4 5 6 7 8 8 కాయలు దాకా వచ్చాయండి. అర కేజీ దాకా ఉంటుంది. మళ్ళీ నిన్న కోసామని చెప్పాను కదా అది. సో ఈరోజు మునగాకు వంకాయలు చూస్తున్నారు కదా. ఇప్పుడు మిద్ది పైన కూడా ఇంకా వచ్చినాయండి వంకాయలు. సో ఒక తంబకాయ కూడా వచ్చింది. నిన్న చూపించిన తంబకాయలు కూడా ఈరోజు లడ్డు లడ్డుగా అయిపోయి ఉన్నాయంట. మీకు అవి కూడా చూపిస్తాను. మిద్ది పైకి వెళ్తున్నాం యాక్చువల్గా. ఈరోజు కొంచెం ఎర్లీగా కాకుండా ఎండబడిన తర్వాత లేసాము. సో మా బుజ్జిది మళ్ళీ బొజ్జు ఉంది, అందుకే పైకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, నిగనిగలాడుతున్నాయి వంకాయలు. అయితే ఒక్క పుచ్చు కూడా ఉండడం లేదు, జస్ట్ కడుగుతోనే వస్తున్నాయండి. బెండకాయ కానీ వంకాయ కానీ మనకి తిన్న పళ్ళు తొక్కులు అవన్నీ వేస్తే. ఇదిగోండి ఇక్కడ ఇంకో వంకాయ చెట్టు ఉందని చెప్పి చూపించాను కదా నిన్న, అది ఇదిగోండి వంకాయలు. ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, కొంచెం ఇంకా పిండింది. ఇంకా ఉన్నాయి, ఒక 2 3 ఉన్నాయి, బట్ ఈ సరిపోతాయి. అవి ఇంకా పెద్ద కాయలుగా వస్తాయి కాబట్టి అప్పుడు కట్ చేస్తాం. అవి మా ముగ్గురికైతే దండండి ఇవి. చూడండి ఒక్క పుచ్చి కూడా ఉండదు. కూరగాయలు పండిస్తుంది మా అమ్మ. ఇక్కడ చూస్తే తంబకాయలు నేను చూపించాను కదా, తంబకాయలు అవి లడ్డు అయిపోయాయంట. ఇంకోండి చూడండి, కోసేసి వాటిని కూడా తాలింపు. అవి ఇలా కాస్తాయి, తెలియకుండానే కాస్తాయి. చూడండి మనకి ఆకులో కలిసిపోయింది. అది అసలు నేను గమనిలేదు, ఆకులో కలిసిపోయింది ఆ కలర్కి. అది ఎంత లడ్డుతో చూడండి. కట్ చేస్తుంది. ఇట్లా వేసుకుంటే అందరు చెట్లు వేసుకోండి. మనకి 10 రూపాయలు ఆ ప్యాకెట్ కూడా, గింజల ప్యాకెట్ వేసుకొని చాలా బాగా వస్తున్నాయండి. సో మనకి అర కేజీ పైన ఉంటాయి వంకాయలు అయితే. సో ఇప్పుడు తంబకాయలు కూరకైతే వచ్చేస్తున్నాయి. తంబకాయలు ఇంకా ఉన్నాయి కానీ అవి పిందులు అంట, ఇప్పుడే కట్ చేయము. ఇంకో వంకాయ చెట్టు కూడా ఉందని చూపించాను కదా మీకు. దీనికి చూడండి ఏలాడుతూ ఉన్నాయి పిందెలు. ఒక 2-3 డేస్ ఆగితే అది కూడా వచ్చేస్తుంది మనకి.
ఇక్కడ చూడండి హైబ్రిడ్ దాసా అని వచ్చింది. నాకు ఫేవరెట్ కలర్ అసలు ఇది. సో నేను నిన్న చెప్పాను కదా దాసాని పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి, మొగ్గలు మొగ్గలు, కానీ ఒకటి వచ్చేసిందండి పువ్వు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఈరోజు ఒకటి వచ్చింది, రేపు మళ్ళీ 2 వచ్చేస్తాయి. మొగ్గల మీద ఉన్నాయి చూడండి. అక్కడ కూడా ఒకటి వచ్చింది, అక్కడ కూడా ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చున్నాయి. చూడండి నిన్న చెప్పినట్టు మనకి ఒక్క పువ్వు పెడితే దేవుడి గదంతా అలంకరించేసినట్టే అండి. ఎంత కలగా అయిపోద్ది దేవుడి ఇల్లంతా ఒక్క పువ్వు పెడితే. సో ఇప్పుడు మనకి 2 కలర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకో ఎల్లో కలర్, ఇక్కడ ఇంకోటి వచ్చింది. ఒక్క నిమిషం, ఇది ముద్దలో ముద్ద వచ్చిందండి. సరిపోయిందండి ఫ్లవర్స్ కూడా. ఇది కూడా వచ్చింది, కాకపోతే రేపటికైతే ఇది వచ్చేస్తుంది. ఇది వాటర్ ఆపిల్ చెట్టు ఎదుగుతూ ఉందంటండి, కొంచెం టైం పడుతుంది. సో మాకు ఎర్ర వంకాయల చెట్టు కూడా వేసిందండి మా అమ్మ. ఇద్దండి ఇదే ఫస్ట్ కాయ, లక్కీయెస్ట్ కాయ ఎర్ర వంకాయ మాకు వచ్చింది. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వచ్చింది, దానికి చిన్న పువ్వు. ఇది మిరప చెట్టు అంట. ఇప్పుడే పూత మీదకి వచ్చింది, పిందెలు కూడా వచ్చున్నాయి ఏంటండి. సో ఇది నిన్న మీరు చూసారు కదా, బీరకాయలు కోసి తీసేసాము. సో ఇక్కడ చూడండి కాయలు గుత్తు గుత్తుగా కోస్తూ ఉంటాము, వస్తూ ఉంటుంది కాయలు మటుకు. నేను మా హస్బెండ్ అట్లా పిక్నిక్ వచ్చినట్టు పైకి వస్తాము, అట్లా తిరుగుతూ కాయలు కోసుకొని తింటూ ఉంటామండి కూర్చొని. చాలా ఇద్దండి పిండి మీద ఉన్నాయి ఈ కాయలు అయితే. ఇక్కడ కూడా ఒకటి పండిపోయి ఏలాడుతూ ఉంది. ఇక్కడికి వచ్చి చూసారా గజనిమ్మకాయ లడ్డుగా అయ్యింది కొంచెం. ఇవ్వండి కాయలుగా ఎలాడుతూ ఉంటుంది. కోసేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. చిక్కుడుకాయలు ఇదిగోండి. ఆల్రెడీ కట్ చేసేసి ఉంది, లాస్ట్ వీక్ ఫ్రై చేసుకున్నాం తీసేసి. ఇంకా వచ్చున్నాయి, ఇంకా కట్ చేయలేదు. ఇది కూడా వంకాయ చెట్టే. నేను సొరకాయ చెట్టు మాత్రం సొరకాయ కొంచెం ఎదిగిన తర్వాత తీస్తానండి, ఇప్పుడే దీను. ఇది మల్లె చెట్టు. వీటన్నిటికి కాపలాగా కృష్ణుడు ఉంటాడండి. ఇక్కడ కృష్ణుడిని పెట్టుంటాం ఇక్కడ. ఇదిగోండి గోపికను పెట్టుకో ఉంటాడు. అటు సైడ్ గోపిక కింద పడింది. చెట్టు ఇది మాది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. అంతకుముందు 2 డ్రాగన్ కాయలు కాసాయండి, రెడ్ కలర్లో వచ్చాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు. మళ్ళా కృష్ణుడు డ్రాగన్ చెట్టు ఉంది కదా, దీనికి ఎదురుగా తులసి చెట్టు ఉంటుంది. మళ్ళా వేప మొక్క పెట్టుంటారు మా అమ్మ. అసలు తులసి చెట్టు అయితే చూడండి ఎంత అందంగా ఉంటుందో, పైనుంచి అల్లుకో ఉంటుంది కొమ్మకి. నేను కింద కూడా తులసి చెట్టు ఎలా పెట్టిందో చూపిస్తాను. మాకు దేవుడి ఇల్లు ఎదురుగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చినవి ఏంటంటే పూలు వచ్చాయి ఈరోజు. పూలు దేవుడికి అయితే చిన్న మునగాకు చూడండి ఎంత వచ్చిందో. సో అండ్ ఈరోజు కూరకి చూడండి దగ్గరికి 1/2 కేజీ పైనే ఉంటాయి వంకాయలు. మళ్ళీ ఒక ఎర్ర వంకాయ, మళ్ళీ ఒక గజనిమ్మ లేతది, మళ్ళీ తంపకాయలు ఒక 1/4 కేజీ ఉంటాయి. ఈరోజు కూరకి ఇదే అండి. ఆల్రెడీ కూర కూడా డిసైడ్ చేసాము ఈ కర్రీస్ని చూసి, వీటిని చూసి. తర్వాత వీటితో ఏం కర్రీ చేసామని కూడా నేను వీడియో తీసి పెడతాము. దీంతో ఫ్రై చేస్తారంట. సో ఫ్రై చేసి
అన్నీ పెడతాము. మాకు వచ్చిన కూరగాయలు పూలు ఈ రోజుకి చాలు మాకు. సరిపోతాయి మా ముగ్గురికి. ఇంకా నాన్ వెజ్ అంటారా, ఏదో ఒకటి ఉంటుంది బై డిఫాల్ట్, వేసుకొని తినేయడమే. ఏదంటే ఏదంటే కాదండి, చేపలు, రొయ్యలు, చికెను అట్లాగా. చూస్తున్నారు కదా మా కూరగాయలు. సో ఎలా ఉన్నాయో చూడండి, మా పండించే విధానం, మా చెట్లన్నీ ఎలా ఉన్నాయో చూసి కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మేము చేసేవన్నీ మీకు వస్తాయి. ఒక లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.